ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకు స్కందుని యొక్క ప్రభావాన్ని తెలుపుతున్నారు. అందులో భాగంగా దేవతలు, దేవర్షులు, రాజర్షులు, మహర్షులు ఈ విధంగా ప్రపంచం మొత్తం కలిసి ఆ కార్తికేయునికి దేవ సైన్యాధిపతి అనే పదవిని కట్టబెట్టారు. దేవ సైన్యాధిపతిగా కార్తికేయుడు అభిషేకం చేయబడ్డాడు. అప్పుడు జరిగిన విషయాలని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, ఏవం దేవగణై సర్వై సోభిషిక్త స్వలంకృత బభౌ ప్రతీత సుమనాః పరిపూర్ణేందుమండల. ఈ విధంగా దేవ సైన్యాధిపతిలో ప్రతిష్ఠించిన తర్వాత రకరకాల ఆభరణాలతో అలంకరింపజేశారు కార్తికేయుడిని. అటువంటి విశుద్ధమైన ప్రసన్నంగా ఉండేటువంటి హృదయం కలిగిన కుమారస్వామి పూర్ణచంద్రుడిలాగా, అనగా పౌర్ణిమా చంద్రుడు ఏ విధంగా అయితే షోడశ కళలతో వెలుగొందుతూ ఉంటాడో ఆ విధంగా శోభాయమానంగా కనబడుతూ ఉన్నాడు. ఇష్టై స్వాధ్యాయ ఘోషైశ్చ దేవతూర్యవరైరపి దేవగంధర్వ గీతైశ్చ సర్వైరప్సరసాంగణై. అంతటా కూడా వేదమంత్రోచ్చారణలతో మారుమోగిపోతుంది. అదంతా కూడా శ్రవణ మనోహరంగా కనబడుతుంది. చెవులు కుంపైనటువంటి దేవవాద్యాలు అక్కడ మోగుతున్నాయి. దేవతలు, గంధర్వులు వీరందరూ కూడా ఆనందంతో పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు అనుగుణంగా అప్సరసలు వచ్చి నాట్యం చేస్తూ ఉన్నారు. ఏతైశ్చాన్యైశ్చ బహుభిః తుష్టైర్హృష్టైః స్వలంకృతైః సుసంవృత పిశాచానాం గణైర్దేవగణైస్తథా. కార్తికేయుడు అంటే దేవగణాలకు అధిపతి, ఇది వాస్తవమే. ఇక్కడ దేవగణము అంటే సమస్త సజ్జన గణము అని అర్థం. ప్రపంచంలో ఉండేటువంటి సత్పురుషులు ఎవరెవరైతే ఉన్నారో వారికందరికీ ఆ సైన్యానికి అధిపతిగా ఇక్కడ కుమారస్వామిని చెప్పారు. కుమారస్వామి ఎప్పుడైతే సైన్యాధిపతిగా ఉన్నాడో అందరూ కూడా తుష్టై హృష్టై, ఈ అప్సరా స్త్రీలు అలాగే దేవతలు వీరందరూ కూడా వాద్యాలు మోగించడం కానీ లేకపోతే పాటలు పాడటం కానీ ఇదంతా కూడా వారి ఉద్యోగంలా చేయట్లేదు. వారందరూ కూడా వారి మనస్సు ఆనందం కలిగింది కాబట్టి ఆ ఆనందాన్ని ప్రకటన చేయడానికి ఆ నాట్యాన్ని, ఆ గానాన్ని సాధనంగా వాడుకుంటూ వారు నాట్యాలతో, గానాలతో కుమారస్వామిని వారు అలరిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఎన్నో పిశాచగణాలు కూడా వచ్చాయట. పిశాచగణాలంటే పిశాచి అయినప్పటికీ కూడా ఆవిని కూడా సత్పురుషులు. అటువంటి సత్పురుషులుగా ఉన్న రాక్షసులు, పిశాచులు వీరందరూ కూడా వచ్చారు. వారు కూడా కుమారస్వామిని కీర్తిస్తూ ఉన్నారు. క్రీణన్ భాతి తథా దేవైః అభిషిక్తశ్చ పావకిః అభిషిక్తం మహాసేనం అపశ్యంత దివౌకసః వినిహత్య తమస్సూర్యం యతేహాభ్యుదితం తథా. ఏ విధంగా చీకటును చీల్చుకుంటూ సూర్యుడు వచ్చే సందర్భం ఎంత మనోహరంగా కనబడుతుందో అదేవిధంగా కుమారస్వామి వచ్చే సందర్భంలో, అనగా కుమారస్వామి దేవ సైన్యాధిపతిగా అభిషిక్తుడైన తర్వాత ఆ కుమారస్వామి యొక్క వైభవాన్ని చూస్తూ అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. ఒక సూర్యుడులాగా కనబడుతున్నావయ్యా నీవు. పావకిః అగ్నికుమారుడైనటువంటి కుమారస్వామి ఈ విధంగా అందరితో కలిసి తను ఊరేగుతూ ఉంటే సూర్యుడులాగా కనబడుతూ ఉన్నాడు. అథైనమభ్యయుః సర్వాః దేవసేనాః సహస్రశః అస్మాకం త్వంపతిరితి బ్రువాణా సర్వతో దిశః. ఇక దేవతల యొక్క ఆనందానికి అవధులు లేవు. వారందరూ కూడా ఎంతో ఆనందంతో ఆ దేవ సైన్యాధిపతి అయినటువంటి ఆ కార్తికేయుని వెంట వెళుతూ, నీవే మా రాజువి, నీవే మా సైన్యాధ్యక్షుడివి. ఇంతకాలం సైన్యాధ్యక్షుడు లేడు. రాక్షసులతో యుద్ధానికి వెళ్ళిన సందర్భంలో ఎంతో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు. ఇప్పుడు వారందరూ కూడా చెప్పుకుంటున్నారు, ఇంతవరకు కూడా మమ్మల్ని ఎవరైతే దేవ సైన్యాధిపతి లేరు అని దూషించారు కదా, ఆ రాహిత్యాన్ని మాకు చూపించారు కదా,
ఆ తరుగుదలను చూపించారు కదా. కానీ ఇప్పుడు మాకు సైన్యాధిపతిగా ఉన్నవాడు మహాపురుషుడు, అగ్నివీర్య సముద్భవుడు, రుద్రప్రసాదుడు అని అయినటువంటి కార్తికేయుడున్నాడు. ఆ కార్తికేయుడే మా సైన్యాధిపతిగా ఉన్నాడు కూడా అని వారందరూ కూడా ఘోషణ చేస్తూ ఉన్నారు. తా సమాసాద్య భగవాన్ సర్వభూత గణైర్వృత అర్చితస్తు స్తుతశ్చైవ సాంత్వయామాస తా అపి. సామాన్యంగా ఊరేగింపులో వెళ్ళే సందర్భంలో ఆ అభిమాని సంఘాలు ఎవరైతే ఉంటారో స్వాభావికంగా వారు ఎవరినైతే ఊరేగిస్తుంటారో వారిపైన అభిమానంతో ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. అలాగే ఎన్నో వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రగల్భాలు పలికేటువంటి మాటలను కూడా చెప్పుతూ ఉండవచ్చు కొన్నిసార్లు. దేవతలు ఇక్కడ అటువంటి చేయట్లేదు, కానీ వారు సాత్వికంగా ఇక్కడ ఊరేగిస్తూ ఉన్నారు కుమారస్వామిని. వారి యొక్క ఆనందాన్ని చూసినటువంటి ఆ కుమారస్వామి వారిని అందరినీ కూడా సాంత్వనపరిచాడు. వారికి సుఖం కలిగేలా అందరితో కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో కూడా అందరినీ పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు కుమారస్వామి. అంత గొప్ప అనగా పెద్దలతో ఎలా ఉండాలి, అలాగే చిన్నవాళ్ళతో కూడా ఎలా ఉండాలి అనే ఒక గొప్ప వినయం అనే గుణం ఏదైతే ఉందో ఆ వినయం అనేది కుమారస్వామిలో ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనబడుతున్నది. శతక్రతుశ్చాభిషిచ్య స్కందం సేనాపతిం తదా సస్మారతాం దేవసానాం యాసాతేన విమోక్షిత. ఇక ఈ కథకు మూల భాగంలో మరోసారి మనం వెళ్ళాలి. స్కందోత్పత్తికి మూలంలో దేవేంద్రుడు దేవసైన్యానికి అధిపతిగా ఎవరు లేరు అనే బాధతో మేరు పర్వతం యొక్క హిమవత్ పర్వత శిఖరానికి వచ్చాడు మనం విన్నాం. అది కూడా మానస సరోవర ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు అక్కడ కేశి అనే రాక్షసుడు దేవసేన అనే స్త్రీని గట్టిగా పట్టుకున్నాడు, ఆవిడని హింసిస్తున్నాడనే కథనం మనం పూర్వం విన్నాం. ఆ దేవసేనయే ఈ కుమారస్వామికి భార్యగా తదుపరి రాబోతుంది. అటువంటి దేవసేనను ఇప్పుడు ఇంద్రుడు తను స్మరిస్తూ ఉన్నాడు. అయం తస్యాః పతిర్నూనం విహితో బ్రహ్మణా స్వయం ఇచి చింత్యానయామాస దేవసేనాం హ్యలంకృతాం. ఈ విధంగా దేవసేన గురించి ఆలోచిస్తూ చతుర్ముఖ బ్రహ్మ యొక్క అలాగే పరమాత్మ యొక్క అనుగ్రహము, పరమాత్మ యొక్క సంకల్పం కాబట్టి ఆ దేవసేనయే ఈ కుమారస్వామికి భార్యగా రాబోతూ ఉంది. ఇదే పరమాత్మ యొక్క సంకల్పము అని పరమాత్మ యొక్క సంకల్పం తెలిసినటువంటి దేవేంద్రుడు వెంటనే తన దూతలను పంపించాడు దేవసేనను తీసుకురమ్మని. వారందరూ కూడా చక్కగా అలంకరించి ఆ దేవసేనను ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దేవేంద్రుడు చెబుతున్నాడు, స్కందం ప్రోవాచ బలభిత్ ఇయం కన్యా సురోత్తమ అజాతే త్వయి నిర్దిష్ట తవ పత్ని స్వయంభువ తస్మాత్ త్వమస్యా విధివత్ పాణిం మంత్ర పురస్కృతం. ఓ కుమారస్వామి, ఓ దేవసైన్యాధిపతి, అదుగో నీ కొరకే ఒక కన్య ఉద్భవించినది. ఎంతో కాలం నీ కొరకు ప్రతీక్షిస్తూ అలాగే దేవతల యొక్క అనుగ్రహం, సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సంకల్పం, అలాగే పరమాత్మ యొక్క విచిత్రమైనటువంటి నాటకం, అతను కపట నాటక సూత్రాధారి, మనల్ని అందరినీ కూడా చిన్నపిల్లలుగా ఆటలాడిస్తుంటాడు. అటువంటి పరమాత్మ యొక్క సంకల్పం చేత ఎంతో కాలం నీ కొరకు ప్రతీక్షిస్తున్నటువంటి ఈ కన్యామణిని నీవు స్వీకరించు. ఇదంతా కూడా చతుర్ముఖ బ్రహ్మగారి సంకల్పం తెలిసిన నేను చెబుతున్నాను. మంత్రపురస్సరంగా ఈవిడతో నీకు వివాహం జరిపిస్తాము అని దేవేంద్రుడు చెప్పాడు. చెప్పిన తర్వాత గృహాణ దక్షిణం దేవ్యాః పాణినా పద్మవర్చసా ఏవ ముక్తః స జగ్రాహ తస్యాః పాణిం యథావిధి. అదిగో నీ కొరకు వేచి చూస్తున్నటువంటి ఈ కన్యామణిని స్వీకరించు, ఈవిడ యొక్క చేతులను నీ చేతిలో పెడుతున్నానని దేవేంద్రుడు కన్యాదానాన్ని చేయడానికి ఇక్కడ ఉద్యుక్తుడైనాడు. అప్పుడు కుమారస్వామి గారు కూడా ఆవిడని పరిగ్రహించారు. వీరి వివాహం అత్యంత వైభవంగా జరుగుతోంది. సుముహూర్తే సావధాన, సులగ్న సావధాన, శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అని పలుకుతూ దేవతలు, బ్రహ్మర్షులు, రాజర్షులు అందరూ కలిసి వైభవంగా వీరిద్దరి వివాహాన్ని చేశారు. అదే సందర్భంలో బృహస్పతిర్ మంత్రవిత్ జజాపచ జుహావచ ఏవం స్కందస్య మహిషీం దేవసేనాం విదుర్జనాః. సాక్షాత్తుగా దేవగురు అయినటువంటి బృహస్పత్యాచార్యుల వారు కూడా వెంటనే అక్కడ ఎన్నో మంత్రాలు జపం చేశారు. అలాగే ఆయా మంత్రాలతో
కూష్మాండాది మంత్రాలు, అలాగే వివాహ మంత్రాలు, ఇంకా వివాహ ఉపయుక్తమైనటువంటి ఏవైతే వివాహ మంత్రాలు ఉంటాయో వాటితో హోమాలను జపాలను అన్నిటినీ కూడా స్వయంగా బృహస్పత్యాచార్యులు వారు చేశారు. అప్పటి నుండి దేవసేన పతిగా స్కందుడు పిలువబడ్డాడు. వీరిద్దరు కూడా అన్యోన్యంగా దాంపత్యాన్ని చేస్తూ ఉన్నారు. షష్ఠీంయా బ్రాహ్మణ ప్రాహు లక్ష్మీమాషాం సుఖప్రదాం సినీవాలీం కుహుం చైవ సద్వృత్తిమపరాజితాం. ఈ దేవసేననే అనేక పేర్లతో పిలుస్తుంది శాస్త్రం. ఆ పేర్లు ఏమిటి అనేది విషయాన్ని మహాభారతం స్పష్టంగా చెబుతుంది. షష్ఠి, లక్ష్మి, ఆశ, సుఖప్రద, సినీవాలి, కుహు, సద్వృత్తి, అపరాజిత. ఈ విధంగా అనేక పేర్లతో ఈ దేవసేన పిలువబడుతూ ఉన్నది. యదా స్కందః పతిర్లబ్ధ శాశ్వతో దేవసేనయా తదా తమాశ్రయల్లక్ష్మీ స్వయం దేవీ శరీరిణి. వివాహమైన తర్వాత ఒక కన్య తన భర్తను పొందినంటే సాక్షాత్తుగా లక్ష్మీ అమ్మవారే ఆ కన్య రూపంలో వచ్చి ఆ ఇంటిని ఒక దేదీప్యమానంగా చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ దేవసేన తను కూడా ఎంతో తపస్సు చేసింది. ఆ తపస్సుకి ప్రభావంగా, ఆ తపస్సు యొక్క ఫలితంగా కుమారస్వామిని ఎప్పుడైతే భర్తగా పొందినదో ఈ సాక్షాత్తుగా లక్ష్మీదేవియే ఆ కుమారస్వామి ఇంట్లో నడియాడినట్టుగా ఆ దృశ్యం కనబడుతుంది. ఇదంతా కూడా ఎంతో మనోహరంగా ఉన్నది. శ్రీజుష్ట పంచమీ స్కంద తస్మాత్ శ్రీ పంచమీ స్మృత షష్ఠ్యాం కృతార్థో భూద్యస్మాత్ తస్మాత్ షష్ఠీ మహాతిథి. ఈ అన్ని వృత్తాంతాలు కూడా శుక్లపక్ష పంచమి, శుక్లపక్ష షష్ఠి ఈ 2 రోజుల్లోనే కుమారస్వామి రావడం, ఆ కుమారస్వామి ఎందరో దానవులను సంహరించడం, కుమారస్వామినే దేవేంద్రుని పదవికి అధిష్ఠించమని దేవతలు కోరడం, ఇంద్రుని యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడం, తదుపరి ఇంద్రుని కోరిక మేరకు కుమారస్వామియే తను దేవసైన్యాధిపతిగా అభిషిక్తుడవ్వడం, తదనంతరం వెంటనే ఆ దేవసేనను పరిగ్రహించడం, వారిద్దరి కళ్యాణం, ఇదంతా కూడా స్పష్టంగా మహాభారతం చెబుతుంది. 2 రోజుల్లో అయిపోయాయి. అందుకోసమే ఈ పంచమిని శ్రీ పంచమి అని పిలుస్తారు. అలాగే తదుపరి జరిగిన ఏదైతే షష్ఠి ఉన్నదో దాన్నే స్కంద షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనే మనం ప్రాయశః మార్గశీర్ష మాసంలో అనుష్ఠానం చేస్తూ ఉంటాం. మార్గశీర్ష మాసం శుద్ధ షష్ఠి నాడు, అందుకోసమే బ్రహ్మచారులను పూజించి కుమారస్వామి యొక్క రూపంగా వారికి దానాదులిస్తూ కుమారస్వామి యొక్క అనుగ్రహాన్ని మనం కోరుతూ ఉంటాం. అటువంటి కుమారస్వామి అభిమన్యమానేటువంటి తిథి ఇది షష్ఠీ తిథి, శుక్లపక్షము అని చెబుతూ ఇక్కడికి 229వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 230వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. మార్కండేయ ఉవాచ శ్రియాజుష్టం మహాసేనం దేవసేనాపతిం కృతం సప్తర్షి పత్న్యః షడ్దేవ్యః తత్సకాశమథాగమన్. ఇక మరొకసారి మనం పూర్వం జరిగినటువంటి వృత్తాంతానికి వెళ్ళాలి. పూర్వం ఏ 6గురినైతే అనగా అరుంధతి తప్ప మిగతా ఏ 6గురినైతే సప్తఋషులలో 6గురు వారి వారి భార్యలను వదిలివేశారో వారందరూ కూడా ఈ కుమారస్వామి దగ్గరికి వచ్చి శరణు కోరారు. శరణు కోరి వారు చెబుతున్నారు, ఋషిభిః సంపరిత్యక్తా ధర్మయుక్తా మహావ్రతాః ధృతమాగమ్య చోచుస్తాః దేవసేనాపతిం ప్రభుం. వారందరూ కూడా తమ తమ పతులు వారిని వదిలివేస్తే వారేదో అలా కాలక్షేపం చేస్తూ కూర్చోలేదు. వారందరూ కూడా ధర్మయుక్తాః, ధర్మబద్ధమైనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మహావ్రతాః, తమ పతి తమ దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ వారికి విహితమైనటువంటి ఏవైతే వ్రతాలు ఉన్నాయో ఆ వ్రతాలను ఇంకా తమ పతితో ఇంకా సాంగత్యం కావాలి, ఆ పతితో ఇంకా క్షేమంగా ఉండాలి, ఆ పతితో ఇంకా ప్రేమతో ఉండాలనే ఆకాంక్షతో ఎన్నో వ్రతాలు చేస్తున్నారు. అటువంటి 6గురు ఋషిపత్నులు వారందరూ కూడా దేవసేనాపతి అయినటువంటి 3 లోకాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుని సైన్యాధ్యక్షుడైన కార్తికేయుడికి శరణు కోరారు. వారందరూ కూడా మాట్లాడుతున్నారు. ఋషిపత్న్యవూచుః వయం పుత్ర పరిత్యక్తాః భర్తృభిర్దేవ సంమితైః అకారణాత్ వృషాతైస్తు పుణ్యస్థానాత్ పరిచ్యుతాః. ఏదైనా తప్పు జరిగిందంటే ఆ తప్పుకు మూలం ఏమిటి అని తెలుసుకోవడమే
ఆ తప్పుకు పరిష్కారం. దాన్ని చక్కగా తెలుసుకుంటే కానీ మనం ఆ తప్పుని పరిహరించలేం. వీరందరూ కూడా వాటిని చక్కగా తెలుసుకున్నారు. అక్కడి నుండి వచ్చారు కానీ వీరందరూ కూడా ఎక్కడా కూడా తమ పతుల పైన చాడీలు చెప్పట్లేదు, లేనిపోని మాటలు చెప్పట్లేదు. ఉన్న విషయాన్ని, వాస్తవాన్ని వారు చెబుతున్నారు. వారంటున్నారు, వయం పుత్ర, హే పుత్ర అని సంబోధన చేస్తున్నారు. ఓ కుమారుడా, ఓ సుతుడా, నీవు నాకు కుమారుడివి. దేవ సదృశులైనటువంటి మా భర్తలచే మేమందరం కూడా విడవబడ్డాము. మా భర్తలే మమ్మల్ని దూరం పెట్టారు. ఎందుకు అంటే అకారణాత్, ఎటువంటి కారణం లేదు. ఎవరో ఏదో చెప్పారని మమ్మల్ని వారు దూరం పెట్టేశారు. అస్మాభి కిల జాతస్త్వం ఇది కేనాప్యుదాహృతం తత్సత్యమేతత్ సంశ్రుత్య తస్మాన్న స్త్రాతుమర్హసి. లోకమంతా కూడా కోడైగొస్తుందయ్యా. ఈ విధంగా మేమందరం కూడా వెళ్ళి అగ్ని దగ్గర సంపర్కం చేశామని, ఆ అగ్నిదేవుని యొక్క వీర్యం చేత మా ఆరుగురిలో పుట్టినవాడు నీవని అందరూ కూడా ఆపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఎప్పుడు కూడా పరపురుషుల మొహాన్ని మేము చూడట్లేదు, కానీ మేమందరం కూడా అగ్ని దగ్గర సంగమం చేసి నిన్ను కన్నామని ప్రపంచం చెబుతోంది కదా. అందుకోసం అటువంటి అపనిందలకు పాలైన మమ్మల్ని ఎలాగైనా రక్షించమని వారు కోరుతూ ఉన్నారు. అక్షయశ్చ భవేత్ స్వర్గః తత్ప్రసాదాధిన ప్రభో త్వాం పుత్రం చాప్యభీప్సామః కృత్వైతదనుడో భవ. ఓ ప్రభు, ఓ స్కంద, నీ దయ వల్ల మాకు స్వర్గంలో అక్షయమైనటువంటి స్థానం కలుగుగాక. ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించు. అంతేగాక ప్రపంచమంతా కూడా నిన్ను కుమారునిగా ప్రతి ఒక్క స్త్రీ కూడా స్వీకరిస్తూనే ఉన్నారు. మాకు కూడా వారి నిందలు ఇది యథార్థమని కాదు, కానీ నీలాంటి కుమారుడు మాకు పుట్టాలి. అటువంటి సద్గుణవంతుడు నీవు కూడా మాకు కుమారుడిగా ఉండాలి అని వారందరూ కూడా కోరుతున్నారు. నీవు మాకు కుమారుడిగా ఉంటూ మా రుణాన్ని తీర్చుకునే ఒక గొప్ప సౌభాగ్యాన్ని ఇవ్వమని వారందరూ కూడా ప్రార్థించగా, అందుకు కుమారస్వామి పలుకుతూ స్కందౌవాచ మాతరోహి భవంత్యో మే సుతోవోహమనిందితాః యద్వాపి ఇచ్చత్ తత్సర్వం సంభవిష్యతి వస్తథా. అలాగే అమ్మా, మీరందరూ కూడా నాకు తల్లులే. ఎందరునో తల్లులుగా నేను స్వీకరించాను. ఆ విధంగా మీరందరూ నాకు తల్లులే, కానీ మీరందరూ కూడా సామాన్యులు కారు. ఎంతో తపస్సు చేశారు. ఆ తపస్సుకి ప్రభావంగా, ఆ తపస్సుకి ఫలితంగా ఎందరో మహర్షులని మీరు భర్తలుగా పొందారు. అటువంటి మీపైన ఎటువంటి నిందలు కూడా ప్రపంచమంతా కూడా వేయదు. అదంతా కూడా అబద్ధమే. అలాగే మీరందరూ కూడా ఏవేవైతే కోరికలను కోరుతున్నారో అవన్నీ కూడా జరుగుతాయి అని వారికి అభయాన్ని ప్రసాదించాడు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయ ఉవాచ వివక్షంతం తతశక్రం కిం కార్యమితి సోబ్రవీత్ ఉక్త స్కందేన బ్రూహీతి సోబ్రవీత్ వాసవస్తతః. ఆ తర్వాత ఇంద్రుడు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఏమో చెప్పబోతూ ఉన్నాడు. ఏం చెప్పబోతున్నాడనే విషయాన్ని తర్వాత తెలుపుతారు. అప్పుడు స్కందుడు చెబుతున్నాడు, ఇంద్ర, నీవేదో చెప్పాలని అనుకుంటున్నావు, ఏం చేయాలో చెప్పు. నీవు చెప్పినటువంటి మాటని ఆజ్ఞగా నేను శిరసా వహిస్తాను అన్నప్పుడు అప్పుడు ఇంద్రుడు చెబుతున్నాడు ఒక వృత్తాంతాన్ని. అభిజిత్ స్పర్ధమానాతు రోహిణ్యా కన్యసీ స్వసా ఇచ్ఛంతి జ్యేష్ఠతాం దేవి తపస్తప్తుం వనం గత. ఓ మహానుభావ, దక్ష ప్రజాపతి కుమార్తెలు అనేకులు. అందులో రోహిణి చిన్న చెల్లెలైనటువంటి అభిజిత్, మనం ఏదైతే మధ్యాహ్న కాలం యొక్క ముహూర్తాన్ని అభిజిత్ ముహూర్తం అని అంటూ ఉంటాం, అటువంటి అభిజిత్ ముహూర్తానికి దేవతగా ఉన్న స్త్రీని కూడా అభిజిత్ అని పిలుస్తున్నారు. ఆవిడ స్పర్ధతో తనే జ్యేష్ఠత్వాన్ని పొందాలనే ఆకాంక్షతో తపస్సు చేయడం కోసం వనాలకు వెళ్ళిపోయింది. అందుకోసం తత్ర మూఢోస్మి భద్రం తే నక్షత్రం గగనాచ్యుతం కాలం త్విమం పరం స్కంద బ్రహ్మణ సహచింతయే. ఓ స్కంద, ఓ సైన్యాధిపతి, నీకు శుభం కలుగుగాక. ఇప్పటి వరకు కూడా అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే అభిజిత్ నక్షత్రం ఇక్కడి నుండి వెళ్ళిపోయిందో మనకుండేటువంటి నక్షత్రాల సంఖ్యలో ఒకటి తగ్గిపోయింది. ఆ నక్షత్రం యొక్క స్థానాన్ని మనం ఎలా భర్తీ చేయగలం? ఈ విషయంలో ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు. నీవు సైన్యాధ్యక్షుడిగా ఉన్నావు కాబట్టి నీవే ఆ చతుర్ముఖ బ్రహ్మగారితో కలిసి ఏం చేయాలో నాకు సెలవేయమని దేవేంద్రుడు కోరుతున్నాడు. అలాగే ఆ వృత్తాంతాన్ని కాస్త విస్తారంగా కూడా చెబుతున్నాడు దేవేంద్రుడు. ధనిష్టాదిస్తదాకాలో బ్రహ్మణ పరికల్పితః రోహిణీ హ్యభవత్ పూర్వం ఏవం సంఖ్యా సమాభవత్. పూర్వకాలంలో
ఒక మాసానికి దాదాపుగా 30 రోజులు అనుకుంటే 30 రోజులు కూడా రోహిణి నుండి ఆరంభించి అన్నీ కూడా నక్షత్రాలు సరిగ్గా అయిపోయేవి. అనగా ఇప్పుడు మనం అశ్విని భరణి రోహిణి అని మనం ప్రారంభిస్తున్నాము, కానీ పూర్వకాలంలో రోహిణినే మొదటి నక్షత్రంగా భావించేవారు. అలాగే రోహిణ్యాది నక్షత్రాలు 12 సార్లు కుదిరితే కానీ అది ఒక సంవత్సరం కాకుండా పోయి ఉండేది. ఒక సంవత్సరానికి మొదటి రోజు ఏది అంటే ఏ కాలంలో అయితే, అనగా ఏ నక్షత్రం యొక్క ప్రారంభ భాగంలో చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ముగ్గురు ఏకత్రమై ఉంటారో అదే రోహిణీ నక్షత్రం. ఆ రోహిణీ నక్షత్రం యొక్క మొదటి భాగాన్నే, రోహిణీ నక్షత్రంలో వీరు ముగ్గురు కలిసి ఉన్న రోజునే యుగాదిగా భావించేవారు పూర్వకాలంలో. కానీ ఈ అభిజిత్ నక్షత్రం ఎప్పుడైతే తను తపస్సుకు వెళ్ళిపోయినదో చతుర్ముఖ బ్రహ్మగారు కూడా తమ కాల గణనని మార్చేశారు. వారేం చేస్తున్నారంటే ధనిష్టా నక్షత్రం నుండి ప్రారంభించి సత్యయుగాది కాలక్రమాన్ని వారు ఆశ్రయించారు. ఆ విధంగా వారు కొలుస్తూ ఉన్నారు. అప్పటి నుండి యుగాది నుండి నక్షత్రం కూడా అదే ప్రధానంగా అవుతూ ఉన్నది. అందుకోసం అంటే ఆ రోజుల్లో నెల రోజులు అలాగే నక్షత్రాల సంఖ్య ఇవన్నీ కూడా సమానంగా ఉండేవి. ఇప్పుడు 28 అయిపోయాయి. 28, 27 అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పూర్వకాలంలో అనగా తిథులు అధికంగా కావడం కానీ, లేకపోతే తిథి ద్వయం కానీ, లేకపోతే నక్షత్రం యొక్క కాలం అధికంగా ఉండడం కానీ, ఈ విధంగా ఉంటూ మొదటి రోజు, మాసం యొక్క మొదటి రోజు ప్రతిపత్తి నాడే రోహిణీ నక్షత్రం నుండి ప్రారంభమయ్యేది ఆ కాలంలో. ఇటువంటి సమస్య వచ్చింది కాబట్టి ఎలాగైనా సరే వీటిని సమానం చేయాలి. నక్షత్రాల సంఖ్యను అలాగే తిథుల యొక్క సంఖ్యను కూడా సమానం చేయాలి. ఏం చేయాలి అని తను ప్రార్థన చేయగా అప్పుడు ఏవ ముక్తేతు శక్రేణ త్రిదివం కృత్తికాగతాః నక్షత్రం సప్తశీర్షాభం భాతి తద్వన్హి దైవతం. ఇంద్రుడు ఈ విధంగా రాలిపోయిన అనగా వనాలకు వెళ్ళిపోయినటువంటి అభిజిత్ నక్షత్రం యొక్క లోటు భర్తీ ఎలా చేయాలి అనే ప్రస్తావన చేయగానే కృత్తికలు ఎవరైతే నక్షత్ర దేవతలు ఉన్నారో 6 వారందరూ కూడా ఇంద్రుని అభిప్రాయాన్ని గమనించి ఆ లోటు భర్తీ చేయడం కోసం ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయారు. అగ్ని సంబంధమైనటువంటి ఆ కృత్తికా నక్షత్రం దేదీప్యమానంగా కనబడుతుంది ఆకాశంలో. ఎలా అంటే 7 తలలతో కూడినటువంటి దేవతగా ఆ కృత్తిక అక్కడ స్పష్టంగా కనబడుతున్నది. అదే సందర్భంలో వినతాదేవి అక్కడికి వచ్చిందట. వినతాదేవి వచ్చి స్కందునితో కార్తికేయునితో మాట్లాడుతున్నది. వినతా చాబ్రవీత్ స్కందం మమత్వం పిండద సుతః ఇచ్ఛామి నిత్యమేవాహం త్వయా పుత్ర సహాసితం లేకపోతే సవాసితం అని కూడా చెబుతూ ఉన్నారు. వినతాదేవి అనగా కశ్యప ప్రజాపతి భార్యల్లో ఒకరుగా ఉండేటువంటి, అలాగే గరుత్మంతుడు, అలాగే అనూరుడు, అలాగే పక్షులకు తల్లిగా ఉండేటువంటి వినతాదేవి తను కార్తికేయునితో మాట్లాడుతూ ఉన్నది. ఓ నాయన కార్తికేయ, నీవు కూడా నా కుమారుడివే. ఎందుకంటే స్వాహాదేవి అగ్ని దగ్గర సంగమం చేసి వచ్చే సందర్భంలో గరుడ పక్షిగా ఉండేది. అందుకోసమే గరుడ పక్షి రూపంలో వస్తూనే ఆ అగ్నిదేవుని యొక్క వీర్యాన్ని తీసుకొచ్చి శ్వేత పర్వతంలో ఉంచినది. అందుకోసం ఆ వినతాదేవి చెబుతోంది, గరుడ రూపంలో వచ్చినటువంటి ఆ పక్షి యొక్క కుమారుడిగా ఉన్నావు కాబట్టే నిన్ను గారుడా అని పిలిచారు. ఆ గారుడి యొక్క కుమారుడివి నీవు, అందుకోసం నీవు కూడా నా కుమారుడివే. అందుకోసం నీ దగ్గరే ఉంటాను, నేనెక్కడికి కూడా వెళ్ళను అని తను కోరుతుంది. అందుకు స్కందుడు కూడా చెబుతున్నాడు. స్కంద ఉవాచ ఏవమస్తు నమస్తేస్తు పుత్ర స్నేహాత్ ప్రసాధిమాం స్నుషయా పూజ్యమానా వై దేవి వత్స్యసి నిత్యదా. స్కందుడు కూడా ఆవిడ అభిష్టాన్ని తీరుస్తున్నాడు. సామాన్యంగా తల్లులందరూ కూడా ఏ కోరికనైతే కోరుతారో దాన్ని చక్కగా తెలుసుకున్నవాడు స్కందుడు. స్కందుడు చెప్పాడు, అలాగే కాని తల్లి, నీవు పుత్రస్నేహంతో నన్ను లాలించు, షాధి అనగా నన్ను ఆజ్ఞాపించు, లేకపోతే నా ద్వారా సేవలు చేయించుకో. నీవేం చెప్తే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నిన్ను సేవించడం కోసం నా భార్య అయినటువంటి దేవసేన కూడా సిద్ధంగా ఉంది. ఈ విధంగా మా గృహంలోనే ఉంటూ మా ఇద్దరు సేవలు స్వీకరించి మమ్మల్ని పునీతులుగా చేయమని స్కందుడు కూడా కార్తికేయుడు కూడా ఆ వినతాదేవిని కోరాడు. తదుపరి జరిగిన వృత్తాంతాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని మంగళ పద్యాన్ని అలాగే క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ మనం స్వస్తి పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.